కేటీఆర్ గారు చెప్పింది నిన్న డిమాండ్ చేసి 100% అది ఆచరణ చేయాలి మోడీ గారు. ప్రధానమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి మీరు బేటీ బచావో బేటీ పడావో బాలికల పట్ల తనకున్న కన్సర్న్ కొట్టి ఫోజులు కొట్టి అక్కడ పోయి ఫోటోలు దిగి రావటం కాదు. మోడీ గారు దాన్ని ఆచరించాలి. ఇప్పుడు అవకాశం వచ్చింది మీకు. మీ కేంద్ర మంత్రి నీ సహచర మంత్రి కొడుకు ఇయ్యాల ఇక్కడ ఒక మైనర్ అమ్మాయిని తీసుకొచ్చి పోక్సో కేసు నమోదైన వ్యక్తి అతని మీద విచారణ జరపాలంటే ఈ రాష్ట్రంలో ఎట్లా జరుగుతుందో మీరు చెప్పండి నిష్పాక్షికంగా. కేంద్ర మంత్రి అక్కడుండి ఇంకోటి దీనికి రుజువులు మనకు కనిపిస్తున్నాయి క్లియర్గా. 9 రోజుల పాటు ఆయన కేంద్ర మంత్రి హోంమంత్రి కొడుకు కాబట్టే భగీరథను అరెస్ట్ చేయలేకపోయినారని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు తప్పకుండా సహకరించిండనేది స్పష్టంగా తెలంగాణ సమాజానికి మొత్తం తెలిసిపోయింది. మీకు తెలియకపోతే మీరు తెలుసుకోవాలి, సోషల్ మీడియా చూడాలి, ఎక్స్పోస్ట్లు చూడాలి. దేశాలు తిరుగుడే కాకుండా దేశంలో ఏం జరుగుతుందో కూడా మోడీ గారు ఒకసారి గమనించాలి. బాలికల పట్ల మహిళల పట్ల మీకున్న చిత్తశుద్ధిని నిరూపించుకునే అవకాశం ఇవాళ వచ్చింది. మీకు నిరూపించుకోవాలని కేటీఆర్ గారు డిమాండ్ చేసినారు. ఎందుకంటే 9వ తారీఖు నాడు మీరు ఇక్కడ తెలంగాణలో మోడీ గారు మీటింగ్ పెట్టిన దానికంటే 2 రోజుల ముందే ఈ ఘటన జరిగింది. స్పష్టంగా బండి సంజయ్ గారిని కనుక ఇట్లనే మీరు ఉంచితే ఈ విచారణ జరగదు. బాధితురాలికి అన్యాయమే జరుగుతుంది, మైనర్ అమ్మాయికి అన్యాయమే జరుగుతుంది. పోక్సో చట్టం నీరు గారిపోతుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ పోయి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో వివరాలు కనుక మనం గమనిస్తే 5 గంటలు 5 అవర్స్ వాళ్ళు 5 గంటలు తల్లి బిడ్డ ఆ మైనర్ గర్లు కొట్లాడితే తప్పితే మేము పోయి మోడీ మీటింగ్లో ఆత్మహత్య చేసుకున్నామని బెదిరిస్తే తప్పితే ఆ స్థితికి వాళ్ళు మానసికంగా పోతే తప్పితే ఇక్కడున్న పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసుకోలేదు. కనీసం వాళ్ళ వాంగ్మూలం తీసుకోవడానికి కూడా ఇక్కడ పోలీసులు నిరాకరించినారు. దీని మీద బండి సంజయ్ ప్రభావం లేదా? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బండి సంజయ్కు ఏమంటారు మద్దతు ఇచ్చినట్టుగా సహకరించినట్టుగా స్పష్టంగా బయటపడ్డది కదా ఇవాళ. ఇట్లాంటి పరిస్థితులలో తర్వాత ఒక డ్రామా బండి సంజయ్ నేను చాలా సామాజిక బాధ్యత ఉంది నాకని చెప్పి 9 రోజుల తర్వాత ఆయన నేను సరెండర్ చేసిన అంటాడు. పోలీస్ కమిషనర్ ఏమో మేమే పట్టుకున్నాం పలానా ప్లేస్లో పట్టుకున్నాం అరెస్ట్ చేసినాం అంటారు. అరెస్టా తెలియదు, సరెండరా తెలియదు. ఇన్ని వాదనలు మీరు చూడండి. ఎక్కడెక్కడైనా కానీ ఎక్కడ కూడా బాధితురాలకి న్యాయం జరగలేదు. అసలు మైనర్ ఇంకా మీ సోషల్ మీడియా మోడీ గారు ఇక్కడ బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు స్పందించాలి. ఎందుకు స్పందించలేదు కిషన్ రెడ్డి గారు? మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. బీజేపీ పార్టీ స్పందించాలి. రాష్ట్ర బీజేపీ స్పందించదా అండి? రామచంద్రరావు గారు అంటే మాకు సంబంధం లేదని. ఎట్లా సంబంధం లేదు రామచంద్రరావు గారు చెప్పండి. ఎట్లా సంబంధం లేదో చెప్పండి. సంబంధం లేదని మాట్లాడితే కాదు, మీకు ఎట్లా సంబంధం లేదో మీరు వివరించాలి. బాధితురాలు కంప్లైంట్ చేయకుంటే తీసుకోకపోతే మీకు సంబంధం లేదా? కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ శాఖ మంత్రి కొడుకే అరాచకానికి పాల్పడి ఒక మైనర్ బాలిక పట్ల చేస్తుంటే మీరు మాట్లాడరా? ఇంకొక రామచంద్రరావు గారికి ఒక ప్రశ్న ఇస్తున్నాను నేను. ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ని వాళ్ళ తల్లిగారి యొక్క క్యారెక్టర్ని మీరు ఎట్లా అసాసినేట్ చేస్తున్నారు? మీ సోషల్ మీడియా బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్ బై బీజేపీ వాళ్ళది ఇలా మొత్తం సోషల్ మీడియాలో బయటపడ్డది. మీ మసోన్ రెడ్డో ఇంకెవడో ఇవాళ ఆ అమ్మాయికి ఆ లేని అలవాట్లను అంటగట్టి ఆ అమ్మాయి తాగుబోతని చిత్రీకరించి మీరు మీ సోషల్ మీడియాలో మీకు సంబంధం లేకుండా ఎట్లా పోతాండి రామచంద్రరావు గారు? జవాబు చెప్పాలి, తప్పించుకోవడం కాదు. మరి హిందువులం అన్నీ బాగా అంగీకరించుకొని మాట్లాడి దేవుళ్ళ గుళ్ళలో పోయి గుళ్ళు ప్రారంభించి ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ మీరు మాట్లాడి కాషాయ ధ్వజాలు పట్టుకొని కత్తులు పట్టుకొని కటార్లు పట్టుకొని ఆగే మీరు అయ్యా ఇవాళ అమ్మాయి మైనర్ బాలిక హిందూ మైనర్ బాలికకి అన్యాయం చేసింది మీరు. బండి సంజయ్ గారి జరిగిన తర్వాత కూడా 9వ తారీఖు ర్యాలీలో కరీంనగర్లో రెచ్చగొట్టే మాటలు మాట్లాడిండు. దాని మీద ఇంతవరకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఒక్క కేసు కూడా ఇంతవరకు నమోదు చేయలే. దయచేసి ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి, ఆ స్పీచ్ వినండి మీరు. బండి సంజయ్ గారు తన కొడుకు మీద ఇది వచ్చిన తర్వాత నిందితుడని తెలిసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత బండి సంజయ్ గారు కరీంనగర్లో ఏం మాట్లాడిండో చెప్పండి. మీరు హిందువులనే మీరు అవమానపరుస్తారు, హిందువులనే మీరు రేప్ చేస్తారు, హిందువులనే చంపుతారు. మీ చరిత్రది. గౌరీ లంకేష్ గారిని ఎట్లా చంపిరండి? డబోల్కర్ గారిని ఎట్లా చంపిరండి? జర్నలిస్ట్ని మహారాష్ట్రలో
మాటల్లో మాత్రం ఇది, చేతుల్లో జరిగేది ఏంది? హిందూ సమాజాన్నే మీరు హిందువులకు వ్యతిరేకంగా, హిందూ సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే ఫస్ట్ దేశానికి ద్రోహం చేస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీలని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మీరు కేసులు పెట్టుకున్నా పర్వాలేదు నా మీద.